సాంప్రదాయం అండి. పవన్ కళ్యాణ్ అయినా కూటమి అంతా ఒకటే కదా, రెడ్ బుక్ ను సపోర్ట్ చేస్తున్న కూటమే కదా. ఒక సాంప్రదాయాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఆ సాంప్రదాయం తర్వాత వాడు మొయ్యాలంటాడు. అది వచ్చిన ప్రాబ్లం మాది. లోకేష్ రెడ్ బుక్ పెట్టాడు, నువ్వెందుకు పెట్టమంటారు రేపు నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని? ఇది కదా ప్రాబ్లము. ఆ సాంప్రదాయాన్ని తీసుకొచ్చిన ద్వారా అదే సాంప్రదాయాన్ని కొనసాగించవలసిందిగా ప్రజలు కోరతారు. అది ప్రమాదకరం. ఆ ప్రమాదకరమైనటువంటి ఫలితాలకు వచ్చే ప్రమాదం ఉంది. దానివల్ల మీరు నష్టపోతారు అని నేను చెప్పదలుచుకున్నా, సూటిగా చెప్పదలుచుకున్నా. రెడ్ బుక్ ఏమండి, పిచ్చావండి. లోకేష్కి రెడ్ బుక్ ఏంటి నాకు అర్థం కాలేదు. చట్టం ఉంది, రాజ్యాంగ పుస్తకం ఉంది, రెడ్ బుక్ ఏంటి? సాగుతుంది కదా రెడ్ బుక్ అంటే సరిపోయింది. ఆ 3 పేజీలు ఏంటి అంటే ఎన్ని పేజీలు ఉన్నాయో? కడమ పేజీలు వాళ్ళే ఉంటారు, చూసుకోమనండి. 3 సంవత్సరాలు పోయిన తర్వాత కడమ పేజీలు రెడ్ బుక్లు వాళ్ళే ఉంటారు. బారు లోకేష్ అని 3 పేజీలు లోకేషే ఉంటాయి. దిస్ ఈజ్ టూ మచ్. ప్రజాస్వామ్యంలో ఈ విధానమే తప్పు. పిల్లకాకి చేస్తున్నటువంటి పనులివి. ఉండేలు దెబ్బ పడుతుంది సమాజంలో రాను రాను రోజుల్లో, గుర్తుపెట్టుకోమని చెప్పదలుచుకున్నాను.